నేను విశ్వంలోకి వెళ్ళాలి అంటే ప్రకృతిలోకి వెళ్ళండి, కొంచెంసేపు ఎంజాయ్ చేయండి, నాకు కోయిల నా ఫ్రెండు అంటుంటాను కదా. అలాగా మీరు ఒక ప్రదేశానికి వెళ్ళిపోండి. అక్కడ కొన్ని చిలుకలు, చిన్న చిన్న పక్షులు, నీటిధనులు, సన్నాయి వాద్యం మధురంగా కలిగి ఆ మధురత్వానికి మనలో ఒక చైతన్యం కలిగిస్తుంది. హాయిగా ఆనందంగా ఉంటుంది. హోరాహోరీ సౌండ్స్ వచ్చాయి, ఏదోదో కసి ద్వేషము పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చాయి, బర్ర బుర్రమని ఏవేవో వస్తాయి. అప్పుడు మనలో ఏం చేస్తాయి, కసి, కోపము, ద్వేషము, ఈగో మనలో బాగా పెంచుతాయి. కాబట్టి అందుకే మన మాట మధురంగా ఉండాలి, మన మాట ప్రేమగా ఉండాలి, మన మాట ఎంతో సుకుమారంగా ఉండాలి, ఎదుటి మనిషికి మెచ్చేలా ఉండాలి, ముద్దుగా ఉండాలి, ప్రేమ వాక్కులై ఉండాలి. శబ్దానికి కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తితో మీరు పలికితే విశ్వం తప్పకుండా పలుకుతుంది. ఆ శబ్దశక్తిని మీరు మేనేజ్ చేసుకోండి. విమర్శన దృష్టిని మానేసి వాళ్ళల్లో ఉండే గొప్ప క్వాలిటీస్ను పెంచుతూ ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా మాట్లాడితే కరిగిపోనిది ఏముంటుంది ప్రపంచంలో, కరగనిది ఏముంటుంది ప్రపంచంలో, పలకనిది ఏముంటుంది ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో.